జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరికి తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ లేఖ రాశారు. ఫిబ్రవరి 1న మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధమని ప్రకటించారు. నందేనగర్ నివాసంలోని విచారణకు అందుబాటులో ఉంటానని స్పష్టం చేశారు. అక్రమ పద్ధతిలో ఇచ్చిన నోటీసులను తాను విస్మరించవచ్చని కేసీఆర్ వ్యాఖ్యానించారు. తన విచారణ పోలీసుల తీరు కోర్టు ధిక్కరణ కిందకే వస్తుందని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఏసీపీకి తనను విచారించే అధికార పరిధి లేదన్న కేసీఆర్ తన ప్రస్తుత నివాసం ఎర్రవల్లిలో ఉందని అక్కడే విచారించాలని స్పష్టం చేశారు. నోటీసుల జారీలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు ఉల్లంఘించారని ఆరోపించారు. క్రైమ్ నంబర్ 243/2024 విచారణకు సంబంధించి వివరణ ఇస్తున్నానని, నందినగర్ నివాసం గోడపై నోటీసు అతికించడం సరికాదంటూ అభ్యంతరం వ్యక్తం చేశారు. చట్టవిరుద్ధంగా నోటీసులు అతికించడం రాజ్యాంగ విరుద్ధమని లేఖలో పేర్కొన్నారు. ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి అడ్వకేట్ జమీలుద్దీన్ గారు ఫోన్ లైన్ లో. నమస్తే అండి. నమస్తే. మనం స్పష్టంగా చూస్తున్నాం, చట్ట విరుద్ధంగా నోటీసులు ఇవ్వడం జరిగింది. అయినప్పటికీ కూడా ముఖ్యంగా కేసీఆర్ గారు మాజీ సీఎం విచారణకు తాను సిద్ధమని ప్రకటించారు. దీనికి సంబంధించి ఏం చెప్తారు? వాస్తవంగా ముందుగా ప్రజలందరికీ కూడా అర్థం కావాల్సింది ఏంటిది అని అంటే 160 CRPC అన్నది ఇది కేవలం సాక్షిగా విచారించడానికి ఇచ్చే నోటీస్ అండి. ఇది నిందితులకు ఈ సెక్షన్ లో నోటీస్ ఇవ్వడం అన్నది జరగది. కేసీఆర్ గారిని ఈ సిట్ అన్నది కేవలం ఒక సాక్షిగా విచారించడానికి, వారికి తెలిసిన సమాచారం చెప్పుమని అడగడానికి మాత్రమే ఈ నోటీస్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి కొంతమంది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వానికి వత్తాసు పలికే పత్రికలు, కొన్ని యూట్యూబ్ ఏదో జరిగిపోతుందన్నది ఒక దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు. వాస్తవంగా పోలీస్ అధికారి కానీ కొన్ని మర్యాదలు పాటించాల్సి ఉంటది. ఆ మర్యాదలు పాటించకుండా ఒక మాజీ ముఖ్యమంత్రి గారు 65 సంవత్సరాలు పైబడిన వ్యక్తికి నోటీస్ ఇచ్చే సందర్భంలో మొదటిసారి ఏమో అక్కడ ఫామ్ హౌస్ కు వెళ్లి నోటీస్ ఇచ్చి ఎర్రవెల్లికి, ఆ తర్వాత కేసీఆర్ గారు నేను ఇప్పుడు మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థుల ఎన్నికల్లో బిజీగా ఉన్నాను, ఎన్నికల తర్వాత నేను విచారణకు సహకరిస్తానని చెప్పినప్పటికీ కూడా వీళ్ళు కావాలని కింద నందినగర్ నివాసానికి పోయి నోటీస్ అంటించడం జరిగింది. ఇది చట్టవిరుద్ధం, ఇది చాలా తప్పు. ఎందుకంటే 160 CRPC ప్రకారం వీరు వ్యక్తిగతంగా నోటీస్ అందించాలి తప్ప ఏదో గోడలకు నోటీస్ అంటించి దానికి ఒక రాజకీయ పూరితమైన కక్షపూరితంగా చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇది పోలీస్ అధికారులకు ఇది తగ్గది కాదు. రాజకీయ నాయకులు వాళ్ళు ఏమన్నా చెప్పొచ్చు, వాళ్ళ బాసులు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కానీ లోబడి పని చేయాల్సి ఉండే. అయినప్పటికీ కేసీఆర్ గారు ఒక పెద్ద మనసుతో, ఒక చట్టాన్ని గౌరవించే ఒక పౌరునిగా, ఒక బాధ్యత గల ఎమ్మెల్యేగా, ఒక మాజీ ముఖ్యమంత్రిగా నేను సహకరిస్తాను విచారణకు, నేను సరే అవసరమైతే నేను వస్తా నందినగర్ కు అని చెప్పి ఏదైతే ప్రకటించారో ఇది చాలా గొప్ప విషయం అండి. చట్టం పట్ల, న్యాయ వ్యవస్థ పట్ల కేసీఆర్ గారికి ఉన్నటువంటి గౌరవానికి ఇది నిదర్శనంగా మనం చూడవచ్చు. జమీలుద్దీన్ గారు, ఇక్కడ ఒక విషయం చూసినట్టు ఎర్రవెల్లి దగ్గరికి వెళ్ళి ఇచ్చిన నోటీసులు ఇచ్చిన అధికారులు లేఖ రాసిన తర్వాత, అంటే తాను ఎర్రవెల్లిలో సిద్ధంగా ఉన్నాను విచారణకు అని చెప్పిన తర్వాత అక్కడికి వెళ్లకుండా ఈ నందినగర్లో నివాసానికి ఎవరు లేని సమయంలో జస్ట్ నోటీసులు అంటించి వెళ్ళడాన్ని ప్రభుత్వ కక్ష సాధింపు చర్య అని అనుకోవడానికి ఇక్కడ క్లియర్ గా మనకు కనిపించట్లేదా? 100% అండి. ప్రభుత్వం అన్నది ఇలా ప్రభుత్వ అధినేతగా ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు వారికి పరిపాలన చేతగాక, వారు ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడం చేతగాక, ఇప్పుడు రేపు మున్సిపల్ ఎన్నికల్లో పోతే ఓటమి తప్పదని తెలిసి ఈ మున్సిపల్లో ప్రజల చేతిలో మేము దెబ్బ తినబోతున్నామని చెప్పి తెలిసి ఏంటిది అని అంటే కేసీఆర్ గారిని ఈ విధమైనటువంటి వారు ఆదేశాలు ఇచ్చి ఉన్నారు. ఎందుకంటే హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డి గారే. హోంమంత్రి వేరే వాళ్ళు ఉంటారన్నా మనం ఏదైనా అర్థం చేసుకోవస్తుండే, కానీ ఈ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి వారు ఆదేశాలు ఇచ్చి ఉంటారు. కానీ ఎవరైతే పోలీస్ అధికారులు ఉన్నారో వీరు చట్టానికి లోబడి పనిచేయాలి. మరి ఫస్ట్ టైం వీళ్ళు ఎర్రవెల్లికి ఎందుకు పోయినరు? వీరు మాత్రమే కాకుండా గతంలో కేసీఆర్ గారిని ఏదన్నా ప్రభుత్వ కార్యక్రమానికి ఆహ్వానించడానికి, నిన్న జాతరకు ఏదైతే సమ్మక్క సారక్క జాతర నడుస్తా ఉందో దానికి ఆహ్వానించడానికి కూడా ప్రభుత్వంలో భాగమైనటువంటి 2 మహిళా మంత్రులు, సీతక్క గారు
మరియు కొండా సురేఖ గారు వీళ్ళిద్దరు కూడా ఎర్రవెల్లికి పోయినారు కదా. అంతకుముందు పొన్నం ప్రభాకర్ గారు ఎర్రవెల్లికి పోయినారు కదా. వీళ్ళు ఇచ్చిన ఫస్ట్ నోటీస్ ఎర్రవెల్లికి పోయి ఇచ్చారు కదా. మరి ఇప్పుడు పోయి నందినగర్ కు అక్కడ నివాసానికి అక్కడ ఒకటి గోడ కంటేయడం అన్నది ఎంతవరకు కరెక్ట్ అండి? అది కూడా ఒక సాక్షికి ఇచ్చేటప్పుడు ఒక సాక్షిని గౌరవప్రదంగా పిలవాలి. కేసీఆర్ గారు నిందితులు కాదు ఆ కేసులో. వీళ్ళు కావాలని ఒకవేళ కేసీఆర్ గారు రాకపోతే ఇగో వస్తలేడు, విచారణకు సహకరిస్తలేరు, ఇప్పుడు కేసీఆర్ గారికి దీనిలో ఏదో తప్పు చేసిండ్రు అని చెప్పి ఒక రాంగ్ న్యూస్ ను, ఒక ఫాల్స్ నోషన్ ను స్ప్రెడ్ చేయాలి అన్న ఒక దురుద్దేశం అన్నది దీనిలో స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీన్ని పసిగట్టి కేసీఆర్ గారు నేను తప్పకుండా విచారణకు హాజరైతా అని చెప్పారు. కానీ ఈ విధమైన ప్రవర్తన అన్నది ఇది పోలీస్ డిపార్ట్మెంట్ కు మంచిది కాదు. ఇది గతంలో సుప్రీంకోర్టు ఏదైతే కేసెస్ లో మార్గదర్శకాలు జారీ చేసిందో దానికి కూడా ఇది విరుద్ధమైంది. ఆ విరుద్ధంగా ప్రవర్తించడం ఇది ఒక రకంగా వీళ్ళ కాంటెంప్ట్ ఆఫ్ కోర్టు కిందకి కూడా ఈ పోలీసు వాళ్ళు అవసరం అనుకుంటే దాన్ని కూడా ఫేస్ చేయాల్సిన పరిస్థితి వీళ్ళు తెచ్చుకుంటా ఉన్నారు. ఆ హోంమంత్రి గారు ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు. ఎందుకంటే గతంలో సుప్రీంకోర్టు సత్యేంద్ర కుమార్ వర్సెస్ సిబిఐ కేసులో చాలా స్పష్టంగా చెప్తుంది డైరెక్షన్. అవి ఏవి కూడా ఫాలో కాకుండా ఒక మాజీ ముఖ్యమంత్రిని పట్టుకొని ఆ 60 సంవత్సరాలు పైబడినటువంటి ఒక సీనియర్ సిటిజన్ తోని ఈ విధమైన చెలగాటమాడే ప్రయత్నం చేయడం, ఈ చిలిపి చేష్టలు చిల్లర చేష్టలు చేయడం మాత్రం ఇది కరెక్ట్ కాదండి. జమీలుద్దీన్ గారు, నిజానికి కేసీఆర్ గారు విచారణకు హాజరు కాకపోయినా కూడా ఇక్కడ ఇప్పుడు ఏమనే అంటే విచారణకు సిద్ధంగా లేను అని చెప్పినా కూడా ఏం చేయడానికి, ఎందుకంటే ఆయనకి స్వతహాగా నోటీసులు అందుకోలేదు, అది అక్రమంగా జరిగింది, అక్రమ పద్ధతిలో నోటీసులు అంటించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఒక గొప్ప వ్యక్తిగా ఆయన విచారణకు సిద్ధమని చెప్తున్నారు. ఇది తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి ఒక్కరు గమనించట్లేదు. ఇది ప్రభుత్వానికి ఎందుకు అర్థం అవ్వట్లేదు అంటారు? ప్రభుత్వానికి ఈ విషయం అర్థమైందండి. వారు ఎన్ని కుట్రలు చేసినా గానీ ప్రభుత్వానికి ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వస్తా ఉన్నది. వాళ్ళు ఏదైతే డైవర్ట్ పాలిటిక్స్ లో భాగంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు వీరి యొక్క క్యారెక్టర్ అసాసినేషన్ చేయాలి, వీళ్ళ వ్యక్తిత్వ హననం చేయాలన్న ఒక కుట్రలో భాగంగా ఇటువంటి ఏమో చిల్లర చేష్టలు చేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇవి కూడా కేసీఆర్ గారి స్థాయిని దిగజార్చేటి కావు, వారి ప్రతిష్టను మస్కబారే విధంగా చేసే చర్యలు కావు ఇవి. కేసీఆర్ గారు అన్నది ఒక భారతదేశ రాజకీయాలలోనే ఒక టవరింగ్ పర్సనాలిటీగా ఉన్నారు. వారు ఒక తెలంగాణ రాష్ట్ర సాధకుడిగా చిరస్థాయిగా వారు ఒక పేరు సంపాదించుకొని ఉన్నారు. వారి స్థాయిని కించపరచడం, వారి స్థాయిని దిగజార్చడం వీళ్ళతో అయ్యే పని కాదు. ఇప్పుడు నిన్న ఏదైతే వీళ్ళు నోటీసులు గోడలు కట్టేసిరో ఆరాంగా ఉండొచ్చు, ఆయనను బలవంతం చేయడానికి వీళ్ళకి ఏం అధికారం లేదు. మళ్ళీ వీళ్ళు పొయ్యి ఇచ్చేదాకా కూడా కేసీఆర్ గారిని మీరు రావాల్సింది అనడానికి లేదు. ఎప్పుడైతే వారు మున్సిపల్ ఎన్నికల వరకు టైం అడిగిరో 11 తారీఖు అయితే మున్సిపల్ ఎన్నికలు అయిపోతాయి. ఆ తర్వాత పిలవచ్చు కదా. అంత కొంపలెట్టుకుపోయింది ఏముంది, తొందరపాటు చర్యలు ఏమున్నాయి? ఓటుకు నోటు దొంగతనం కేసు ఏదైతే ఉందో ఆ బ్యాగ్ ఇచ్చుకుంటూ దొరికిన కేసు, ఆ ఓటుకు నోటు కేసులో ఇంతవరకు దాదాపు 10 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా విచారణ కొనసాగుతూనే ఉన్నది. మరి దానిలో లేని తొందర ఏం ఫోన్ ట్యాప్? ఎగ్జాక్ట్లీ జమీలుద్దీన్ గారు, మీరు అన్నట్టు నోటుకు నోటు లేని కేసులో తొందర, ఇప్పుడు అసలు కేసే లేదు, ఇది దానికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేవు, లేని కేసుకి అసలు సాక్షులు ఏంటి, విచారణలు ఏంటి అని ప్రజలందరూ మాట్లాడుకుంటున్నారు. ఏమంటారు దీని గురించి? ప్రజలు అదే అనుకుంటున్నారు. ఇప్పుడు 10 సంవత్సరాల కింద రెడ్ హ్యాండెడ్ గా కెమెరాలకు దిక్కినటువంటి ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డి మీద చర్యలు తీసుకోవడానికి ఈ పోలీస్ అధికారులకు, ఈ సిట్టులకు, ఈ షిట్టులకు ఇది సిట్టు కాదు షిట్ గా మారిపోయింది అని అనుకుంటా ఉన్నారు అందరు కూడా. షిట్ అంటే దానికి ఒక గౌరవం ఉండే కానీ దానికి షిట్ గా మార్చుకున్నారు వీళ్ళు. మార్చుకొని ఈ విధంగా చేస్తా ఉన్నారు. ఇది చాలా తప్పు. ఇప్పుడు ఆ కేసులో నిందితుని మీద చర్యలు తీసుకోలేక ఈ సాక్షి, ఈ కేసులో వీళ్ళు ఏదైతే ఫోన్ ట్యాపింగ్ కేసు అంటున్నారో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో సాక్షులను విచారించడానికి వీళ్ళకి ఇంత తొందర ఎందుకు, ఇంత ఊబులాట ఎందుకు? వారు ఎక్కడ నివాసం ఉంటే అక్కడికి పోయి నోటీస్ ఇవ్వాలి. వారి సాక్షి స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసినప్పుడు చాలా స్పష్టమైన గైడ్ లైన్స్ సుప్రీంకోర్టు ఉన్నాయి. సాక్షిని మీరు ఇబ్బంది పెట్టద్దు, గౌరవంగా వ్యవహరించాలి. అది సీనియర్ సిటిజన్ అయినప్పుడు స్వయంగా ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్స్ వారి నివాసానికి పోయి వారు ఎక్కడ అవైలబుల్ ఉంటే పోయి అక్కడ విచారించాలి అని చెప్పి మార్గదర్శకాలు ఉన్నప్పటికీ ఇది కేవలం కావాలని చేస్తా ఉన్నారు. దీనికి కొన్ని పత్రికలు, కొన్ని మీడియా ఛానళ్ల వాళ్ళు ఏదో జరిగిపోయినట్టు చూపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఇది ప్రజలందరికీ కూడా అర్థమైపోయింది. దీనిలో ఏమీ లేదు. గతంలో కూడా పెగాసెస్ పేరు మీద ప్రభుత్వం మీద ఆరోపణలు చేస్తే సుప్రీంకోర్టు దాకా పోయింది. ఏదో పెగాసెస్ స్పైవేర్ పట్టుకొచ్చారు ఇజ్రాయిల్ నుండి అని చెప్పినప్పుడు ఏమైందండి సుప్రీంకోర్టులో పెగాసెస్ కేసు? ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు మాత్రం ఏమైతుంది? ఫోన్ ట్యాపింగ్ చేయమని వాళ్ళ ముఖ్యమంత్రి చెప్తాడా? చెప్తే కదా ఫోన్ ట్యాపింగ్ అని చేసిర్రా చేయలేదా అన్నది అప్పుడు ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ అధికారులు చెప్పాలి. ఇంటెలిజెన్స్ అధికారుల డ్యూటీ ఏంటిది అని అంటే వాళ్ళు సమాచారం సేకరించాలి.
ఎవరి దగ్గర సేకరిస్తారు అంటే ఏ వర్గం నుంచైనా ఏ మార్గం నుండైనా వాళ్ళు సమాచారం సేకరించి ఈ రాష్ట్ర భద్రత కొరకు శాంతి భద్రతలను కాపాడడం కొరకు వారు రిపోర్ట్స్ ఇస్తారు ముఖ్యమంత్రి గారికి, హోంమంత్రి గారికి. కానీ దాని ముఖ్యమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తారా, ఎవరన్నా హోంమంత్రి ఫోన్ ట్యాపింగ్ చేయమని చెప్తారా? ఒకవేళ చేసి ఉంటే కూడా దానికి ఇంటెలిజెన్స్ అధికారులు బాధ్యతలు అవుతారు. ప్లస్ అట్లా చేసే అధికారం కూడా ఆ ఇంటెలిజెన్స్ ఉన్నది. ఇంటెలిజెన్స్ వ్యవస్థ సమాచారం సేకరించాలి. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడడానికి కానీ, దేశ భద్రత రీత్యా కానీ ఇంటెలిజెన్స్, పోలీస్ అండ్ సెక్యూరిటీ ఫోర్స్ దీన్ని కావాలని మతిపూర్చి మారేడుగాయ చేసి ప్రతిసారి ప్రతి ఎన్నికలు వచ్చినప్పుడు, ఇంకేదన్నా ప్రభుత్వానికి తప్పుడు నిర్ణయాలతోనే ఆపద వచ్చినప్పుడు, ఒకసారి కాళేశ్వరం కమిషన్ అని, ఒకసారి ఈ రేసింగ్ కేసు అని, ఒకసారి ఫోన్ ట్యాపింగ్ కేసు అని, ఇటువంటి అన్ని లొటపీస్ కేసులన్నీ ముందు పెట్టుకుంటూ వీళ్ళు చేస్తా ఉన్నారు. కానీ ఇదంతా కూడా ప్రజలు గమనిస్తున్నారు. కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది ఈ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి 2-2.5 సంవత్సరాల దగ్గరకు వచ్చింది. కాబట్టి ఇంకో 2 సంవత్సరాలు గడిచిపోతే వీళ్ళ ఖేల్ ఖతం, దుకాన్ బంద్ అని పబ్లిక్ చెప్పుకుంటా ఉన్నారు.